క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 36 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే Amit, Babita and Sona form a partnership firm, sharing profits in the ratio of 3:2:1. Subject to the following. అమిత్, బబిత మరియు సోనా ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి 3:2:1 నిష్పత్తిలో లాభాలను పంచుకుంటారు. తర్వాత వాళ్ళు ఈ క్రింది నియమాలకి లోబడి ఉంటారు. 1. Sona's share in the profits guaranteed to be not less than 15,000 rupees in any year. సోనా లాభాల్లో వాటా ఏ సంవత్సరంలోనైనా 15,000 రూపీస్ కంటే తక్కువ ఉండదని హామీ ఇవ్వబడింది. 2. Babita gave guarantee to the effect that gross fee earned by her for the firm shall be equal to her average gross fee of the preceding 5 years when she was carrying on profession alone, which is 25,000 rupees. బబిత సంస్థ కోసం సంపాదించిన గ్రాస్ ఫీ ఆమె వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు 5 సంవత్సరాల్లో సగటు గ్రాస్ ఫీకి సమానంగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఇది 25,000 రూపీస్. ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31, 2000 XA ఈజ్ 75,000 రూపీస్. మార్చ్ 31, 2000 XAతో ముగిసిన సంవత్సరానికి నికర లాభం 75,000 రూపీస్. ద గ్రాస్ ఫీ ఎర్న్డ్ బై బబిత ఫర్ ద ఫర్మ్ వాజ్ 16,000 రూపీస్. బబిత సంస్థ కోసం సంపాదించిన గ్రాస్ ఫీ 16,000 రూపీస్. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో మనల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడిగారు. మనం ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లంలో కేవలం ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం గురించి అడిగారు అని గమనించవచ్చు. అంతకుమించి మరేం కూడా అడగలేదు. అయితే ఇతర అంశాలు కూడా ఉన్నాయి, కానీ చివరికి ఇది లాభాల పంపిణీ గురించి మాత్రమే. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో 2000 XA సంవత్సరానికి గాను వచ్చిన ప్రాఫిట్ లేదా లాభం వచ్చేసి 75,000 రూపీస్ అని ఇచ్చారు. మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాము. ఇప్పుడు కొన్ని కాలమ్స్ని డ్రా చేద్దాము. డెబిట్ సైడ్ వైపు పర్టిక్యులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాము. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 75,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాము. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ప్రాబ్లంని మళ్ళీ పరిశీలిస్తే పార్ట్నర్ బబిత ఫర్మ్కి తాను సంపాదించబోయే గ్రాస్ ఫీ 25,000 రూపీస్ అని హామీ ఇచ్చినట్లు మనం చూస్తాం. చూడండి, ఈ 25,000 రూపీస్ గత 5 సంవత్సరాల్లో ఆమె సంపాదించిన గ్రాస్ ఫీ యొక్క సగటుని సూచిస్తాయి అని ఇవ్వబడింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే అది 25,000 రూపీస్. ఇప్పుడు ఈ గ్రాస్ ఫీ ఫర్మ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని తగ్గించడానికి ముందు ఒక ప్రొఫెషనల్ లేదా పార్ట్నర్ సంపాదించిన మొత్తం డబ్బుని సూచిస్తుంది. ఇది ఆ పార్ట్నర్ చేసే పని ద్వారా వచ్చే మొత్తం ఆదాయం. ఈ సందర్భంలో ఇది బబిత పని.
ఇది నెట్ ప్రాఫిట్ కాదు. ఇది భాగస్వామి చార్జ్ చేసే బిల్లులు లేదా వారి ప్రొఫెషనల్ సేవల ద్వారా సంపాదించేది. ఇక్కడ బబిత ఒక కన్సల్టెంట్ లేదా డాక్టర్ లేదా న్యాయవాది లాంటి ప్రొఫెషనల్. సంస్థలో చేరడానికి ముందు సగటున ఆమె సంవత్సరానికి 25,000 రూపీస్ సంపాదించేది. అదే ఆమె గ్రాస్ ఫీస్. ఆమె భాగస్వామ్యంలో చేరినప్పుడు ప్రతి సంవత్సరం సంస్థకు అదే 25,000 రూపీస్ విలువైన వృత్తిపరమైన పనిని తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చింది. ఆ 25,000 రూపీస్ ఆమె తీసుకురావాల్సిన బిజినెస్. మరో మాటలో చెప్పాలంటే అది ఆమె సర్వీసెస్ విలువ. బబిత 25,000 రూపీస్ విలువైన గ్రాస్ ఫీ తీసుకురావడానికి కట్టుబడి ఉంది. కానీ ఈ సంవత్సరం బబిత సంస్థకు సంపాదించిన గ్రాస్ ఫీజ్ కేవలం 16,000 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఈ 16,000 రూపీస్ 25,000 రూపీస్ కంటే తక్కువ కదా? కాబట్టి కమిట్ చేయబడిన మొత్తం నుండి స్పష్టంగా కొంత డెఫిషియన్సీ ఉంది. అది ఎంతో వర్కింగ్ నోట్స్లో తెలుసుకుందాం. ముందుగా బబిత హామీ ఇచ్చిన ఫీజుని సంపాదించడంలో డెఫిషియన్సీ అనే హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు బబిత కమిట్ చేసిన గ్రాస్ ఫీజ్ 25,000 రూపీస్. బబిత వాస్తవంగా సంపాదించిన గ్రాస్ ఫీజ్ 16,000 రూపీస్. కాబట్టి గ్రాస్ ఫీజ్లో డెఫిషియన్సీ 25,000 రూపీస్ మైనస్ 16,000 రూపీస్. ఇది 9,000 రూపీస్కి సమానం. కాబట్టి బబిత సంపాదించిన గ్రాస్ ఫీజ్ 9,000 రూపీస్ తగ్గింది. ఇప్పుడు మనం దీన్ని బిజినెస్కు వచ్చిన నష్టంగా పరిగణించలేం. కానీ ఇది బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసిన ఎర్నింగ్స్లో డెఫిషియన్సీని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ 9,000 రూపీస్ డెఫిషియన్సీని ఎవరు భరిస్తారు? ఫర్మా లేక బబిత స్వయంగానా? ఈ 9,000 రూపీస్ బబిత బాధ్యత అని పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో పేర్కొన్నారు. కాబట్టి ఇది సంస్థ లాభం నుండి కాకుండా ఆమె క్యాపిటల్ అకౌంట్ నుండి తీసివేయబడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన 2 విషయాలున్నాయి. ఈ 9,000 రూపీస్ ఫర్మ్కు వచ్చిన ఇన్కమ్ కాదు. ఇది కేవలం అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మాత్రమే. ఇది సంస్థకు వాస్తవంగా వచ్చిన డబ్బు కాదు. కాబట్టి దీనిని ప్రాఫిట్గా పరిగణించలేము. కానీ అకౌంటింగ్లో దీనిని ఫెయిర్గా పరిగణించడానికి మనం ఈ 9,000 రూపీస్ని డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్గా పరిగణించి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి యాడ్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని బబిత క్యాపిటల్ నుండి తీసివేస్తున్నందున మనం బబిత కోసం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ను డెబిట్ చేయాలి. తర్వాత దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి జోడిస్తున్నందున మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి చెందిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి చెందిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై బబితాస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత ఇది బబిత సంపాదించాల్సిన ఫీజులో డెఫిషియన్సీ అని రాద్దాము. ఇప్పుడు ఈ ఫీజులో డెఫిషియన్సీ అమౌంట్ 9,000 రూపీస్ని రాద్దాము. దీంతో మనం పార్ట్నర్ బబిత ద్వారా సంపాదించబడిన ఫీజులో డెఫిషియన్సీకి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం పరిగణించడానికి వేరే ఏ అప్రాప్రియేషన్స్ కూడా లేవు. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన మొత్తం ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇప్పుడు డెబిట్ సైడ్ వైపు ఏ ఎంట్రీస్ కూడా లేవు. తర్వాత క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 84,000 రూపీస్. ఇప్పుడు డెబిట్ సైడ్ వైపు ఏ ఎంట్రీస్ కూడా లేవు కాబట్టి ఈ క్రెడిట్ సైడ్ టోటల్ మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ని సూచిస్తుంది. తర్వాత మనం దీన్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్తాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 3:2:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే మనం ఈ క్యాలిక్యులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకిక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ సోనా ప్రాఫిట్ షేర్ 15,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదని ఆమెకు గ్యారంటీ ఇచ్చారు. అది 15,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 15,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. దీని అర్థం ఏంటంటే ఒకవేళ సోనా ప్రాఫిట్ షేర్లో ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ అమిత్ మరియు బబిత భరించాల్సి ఉంటుంది. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ అమిత్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ అమౌంట్ 84,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్
అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 14,000 are. ఇప్పుడు మనం మిగిలిన 14,000 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 42,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ అమిత్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ బబితా యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ అమౌంట్ 84,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 14,000 are. ఇప్పుడు మనం మిగిలిన 14,000 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 28,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ బబితా యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ సోనా యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్ అమౌంట్ 84,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/6. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6, 14,000 are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 14,000 రూపీస్. ఇది పార్ట్నర్ సోనా యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ సోనాకి 15,000 రూపీస్ గ్యారెంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు ఆమె ప్రాఫిట్ షేర్ వచ్చేసి 14,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 14,000 రూపీస్ వచ్చేసి 15,000 రూపీస్ కంటే తక్కువ కదా. అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాని ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని తగ్గించి పార్ట్నర్ సోనా గ్యారెంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ 15,000 రూపీస్ వచ్చే విధంగా ఆమె ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాని డెఫిషియన్సీ అంటాము. సో సోనా ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి ఆమె గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 15,000 రూపీస్ మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన ఆమె ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ 14,000 రూపీస్. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ 1,000 రూపీస్ వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ ప్రాఫిట్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ పార్ట్నర్ నుండి ఎంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అని. ఇదొచ్చేసి ఈ పార్ట్నర్స్ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం అడ్జస్ట్ చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే 3:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం అడ్జస్ట్ చేయాలి. సో పార్ట్నర్స్ అమిత్ మరియు బబితా ఈ 1,000 రూపీస్ని 3:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్ అమిత్ చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 1,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో 3/5. ఇప్పుడు ఇక్కడ ఈ డినామినేటర్ లేదా హారం వచ్చేసి 3 + 2 = 5. ఇది 6 కాదు. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 200s are. ఇప్పుడు మనకు మిగిలిన 200 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 600 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సోనా ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ అమిత్ చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఇప్పుడు పార్ట్నర్ బబితా చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 1,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె డెఫిషియన్సీ షేరింగ్ రేషియో 2/5. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 200s are. ఇప్పుడు మనకు మిగిలిన 200 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 400 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సోనా ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ బబితా చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ అమిత్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 42,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ సోనా కోసం అతని కంట్రిబ్యూషన్ 600 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 41,400 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ బబితా యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 28,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ సోనా కోసం ఆమె కంట్రిబ్యూషన్ 400 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 27,600 రూపీస్ వస్తుంది. ఇకపోతే చివరిగా పార్ట్నర్ సోనా ప్రాఫిట్ షేర్ వచ్చేసి ఆమె గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 15,000 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం.
ఇప్పుడు టు అమిత్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ అమిత్ ప్రాఫిట్ షేర్ 42,000 రూపీస్ని రాద్దాము. దీని నుండి పార్ట్నర్ సోనా గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ అమిత్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాము. ఇది 600 రూపీస్. ఇప్పుడు 42,000 రూపీస్ నుండి మనం 600 రూపీస్ని తీసేస్తే మనకు 41,400 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు టు బబితాస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ బబితా ప్రాఫిట్ షేర్ 28,000 రూపీస్ని రాద్దాము. దీని నుండి పార్ట్నర్ సోనా గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ బబితా యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాము. ఇది 400 రూపీస్. ఇప్పుడు 28,000 రూపీస్ నుండి మనం 400 రూపీస్ని తీసేస్తే మనకు 27,600 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాము. తర్వాత టు సోనాస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాము. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ సోనా ప్రాఫిట్ షేర్ 14,000 రూపీస్ని రాద్దాము. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ అమిత్ కంట్రిబ్యూషన్ 600 రూపీస్ని రాద్దాము. తర్వాత ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ బబితా కంట్రిబ్యూషన్ 400 రూపీస్ని రాద్దాము. ఇప్పుడు 14,000 రూపీస్కి మనం 600 రూపీస్ మరియు 400 రూపీస్లని యాడ్ చేస్తే మనకు 15,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 84,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 84,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ ప్రాబ్లంని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.